హలో గైస్, వెల్కమ్ బ్యాక్. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. మీరు నా లాస్ట్ వీడియో చూసే ఉంటారు. మన బైక్ లాస్ట్ వీడియోలో రివీల్ చేశాము. రివీల్ అవ్వగానే బైక్ అని తీసుకుని నేను షికేన్ సర్క్యూట్ దగ్గరకు వచ్చాను. ఈ రోజు ఫస్ట్ టైం మొత్తం ట్రాక్ స్పెక్ చేసిన తర్వాత మన డేటోనాని ఫస్ట్ ప్రాక్టీస్ కి ఈ రోజు ట్రాక్ లో దించుతున్నాను. ఎగ్జాస్ట్ కూడా ఉంటే బాగుండేది, అదొక్కట్లేదు. ఎనీవేస్, ఈ రోజు బైక్ ని టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసిన తర్వాత దీనిలో సస్పెన్షన్ సెట్ చేయాలి. ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి, చేంజెస్ అన్ని చేయాలి. ఫస్ట్ టెస్ట్ కదా, ఈ రోజు నేను బైక్ పైన కంఫర్టబుల్ అవ్వాలి. అదే ఈ రోజు సీన్. కట్టే బ్యాక్ థింగ్ ఏంటంటే ఎండ చంపేస్తుంది. 40 degrees ఉంది ఇప్పుడు. ఇమాజిన్ నా పైన ఒక 10 kg సేఫ్టీ గేర్ ఉంది. అయిపోతున్నా. ఎనీవేస్, నేనైతే లేట్ చేయలేను. ఫస్ట్ నేను కెమెరాస్ పెట్టట్లేదు. ప్రాపర్ గా నేను వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటాను. తొందరలో నేను మౌంట్స్ అవన్నీ మర్చిపోయాను. సో కెమెరా పెట్టడానికి మౌంట్స్ కానీ ఇవేం లేవు. ఈ లోపు వస్తాయి. ఒక ½ an hour నేను ప్రాక్టీస్ చేసుకుని తర్వాత వ్లాగ్ ని కంటిన్యూ చేస్తాను. ఈ లోపు సినిమాటిక్ షాట్స్ ఉంటాయి, అవి ఎంజాయ్ చేస్తాను. చెప్పడం మర్చిపోయాను, నేను నా వ్లాగింగ్ కెమెరా కూడా చేంజ్ చేశాను. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నది Insta360 AS2 Proతో. వీడియో క్వాలిటీ చాలా బెటర్ ఉంది నా పాత క్యామ్తో కంపేర్ చేస్తే. అండ్ అలానే నైట్ విజన్ కూడా. నేను X4 ఒకటి యూజ్ చేస్తున్నాను, Insta360 X4. దాంతోపాటు వ్లాగింగ్కి Insta360 AS2 Pro యూజ్ చేస్తున్నాను. ఈరోజు ట్రాక్ డేకి వచ్చింది బైక్ అలవాటు చేసుకోవడానికి. బైక్ని ఎక్కువ పుష్ చేద్దామని ప్లాన్ లేదు. ఫస్ట్ టైం కదా ఇది ఈ బైక్ని ట్రాక్లో. సో ప్రాపర్గా సెటప్ చేసుకోవాలని. ట్రాక్ కూడా చూడండి ఎంత డర్టీ ఉందో, వర్షాలు పడుతున్నాయి కదా. సో ఈ పార్ట్ ఆఫ్ ట్రాక్ని నేను వాడట్లేదు ఈరోజు. మొత్తం హాఫ్ ట్రాక్సే చేసుకుంటాను. నేను దీనిలో సస్పెన్షన్ సెట్ చేసుకోవాలి, ఫ్రంట్ అండ్ రేర్. అండ్ టైర్ ప్రెషర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, అవి చేంజ్ చేయాలి. హ్యాండిల్ బార్ పొజిషన్ కొంచెం చేంజ్ చేయాలి, చాలా ఉన్నాయి. ఒక 2-3 laps నేను టైర్ ఫామ్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ట్రాక్లోకి రాగానే ఫుల్ పవర్ అనుకుని థ్రాటిల్ ఇచ్చేస్తే ఎగిరి అవతల పాడేస్తుంది. టైర్స్ మంచి హాట్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మంచి గ్రిప్ ఇస్తాయి. ఒక్కటే కొంచెం 80:100 తీసుకునే కార్నర్.
మిగతావన్నీ స్లో స్పీడ్ కార్నర్సే. సో బైక్ని కంట్రోల్ చేయడం నేర్చుకోవచ్చు. ప్రాపర్ థ్రాటిల్ కంట్రోల్ అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మాట్లాడుతూ వ్లాగ్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే లెఫ్ట్ టు రైట్ బైక్ స్విచ్ అవుతూ ఉంటుంది కదా. క్లైమేట్ కూడా చాలా హాట్ ఉంది, తొందరగా టయర్డ్ అయిపోతున్నా. దీని బ్రేక్స్ అయితే లవ్లీ అసలు. మాస్టర్ సిలిండరే కాదు, రోటర్స్ కూడా చేంజ్ అయినాయి కదా, ముట్టుకోగానే ఆగుతున్నాయి. ట్రాక్ ఈ మధ్య చాలా బంపీ అయిపోయింది. మొత్తం ట్రాక్ తీసుకుని వెళ్తా, అస్సలు పుష్ చేయట్లేదు, చాలా ఈజీ తీసుకుంటున్నా. ఈరోజు అసలు ఈ పార్ట్ ఆఫ్ ట్రాక్ అయితే నేను యూజ్ చేయట్లేదు. ఎస్పెషల్లీ చాలా డేంజరస్ ఉంది చూడండి. దీని సస్పెన్షన్ పైన వర్క్ చేయాలి. ఇది ఎల్బో టచ్ చేయడానికి ఈజీగా ఉండే కార్నర్, అండ్ ఇది హెయిర్ పిన్. అన్నిటికంటే స్లోయెస్ట్ కార్నర్ ఇదే. ఇది ఫాస్టెస్ట్ కార్నర్. రిలాక్స్. నేను ఫర్ ద ఫస్ట్ టైం సూపర్ కోర్సర్స్ వాడుతున్నా, SC1s. ఇంత బ్యూటిఫుల్ ఉంటాయి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, చాలా బాగున్నాయి. నాకున్న స్ప్రాకెట్స్ ఈ ట్రాక్కి సెట్ అవ్వట్లేదు, అందుకే ఎంట్రీస్ ఎగ్జిట్స్ అప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నా. ఇవి నా కుషితోని రేసింగ్ గ్లవ్స్ రీసెంట్గా థాయిలాండ్లో కొనుక్కున్నా. చాలా అంటే చాలా బాగున్నాయి. స్వెట్ డ్రాప్స్ కళ్ళలో పడి కళ్ళు మండుతున్నాయి. ఇది నా లాస్ట్ సెషన్. రివర్స్ ట్రాక్ చేసుకుంటున్నా. రివర్స్ ట్రాక్ చేసుకుని ఇంకా ప్యాకప్ చేసుకోవాలి. బైక్ సెటప్ చేసుకుని మళ్ళీ వద్దాం. నా ట్రాక్ డే ఈరోజుకి అయిపోయింది. ఇంకా ఎనర్జీ కూడా కంప్లీట్గా డౌన్ అయిపోయింది. ఇప్పుడు బైక్కి మనం చేయాల్సిన చేంజెస్ చేసేసి మళ్ళీ వద్దాము. బ్లాగ్ని క్లోజ్ చేసే ముందు మన సిటీలో ఉన్న బెస్ట్ గో కార్టింగ్ సర్క్యూట్ ఇది షికేన్ సర్క్యూట్, షామీర్పేటలో ఉంటుంది. కార్ట్స్ చాలా బాగుంటాయి, ట్రాక్ చాలా బాగుంటుంది, కానీ లేట్ నైట్ ఉండదు. సో మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు ఈవినింగ్ 5 లోపే ప్లాన్ చేసుకోండి. ఎనీవేస్ ఇంక నేను బ్లాగ్ని ఇక్కడితో ఆపేస్తున్నాను. దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.